అబ్రాహాము, ఆకాశం వైపు కన్నులెత్తి చూడుము, నీవు లెక్కపెట్టగలిగితే ఆ నక్షత్రములను లెక్కించుము, నీ సంతానము అంతమంది అవుతారు. దేవా, దాదాపు 100 సంవత్సరముల వయస్సుగల నేను తండ్రిని ఎలా అవుతా? నీ భార్య అయిన శారా నీకు ఒక కుమారుని కంటుంది. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. నేను ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను. అతని సంతానముతో అది నిత్య నిబంధనగా ఉంటుంది. దేవుని కృప మనపైనున్నది. ఆయన వాగ్దానము చేసినట్టుగానే మనకు కుమారుడు కలిగెను. ఇది నిజంగా ఒక గొప్ప ఆశీర్వాదం. మరుసటి సంవత్సరము ఈ కాలమున నేను నిశ్చయముగా నీ యొద్దకు తిరిగి వచ్చెదను అని ప్రభువు సెలవు. నాన్నగారు, మీరెందుకు నన్ను ఆకాశంలో చుక్కలు లెక్కించమన్నారు? నా కుమారుడా, ఎందుకంటే నీవు పుట్టకముందు నాతో దేవుడు చెప్పియున్నాడు. నా పిల్లలు, నా పిల్లల పిల్లలు రాబోయే తరములతో ఒకనాటికి నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువగా అవుతారని చెప్పారు. ఇది మనకు గొప్ప ఆశను. అంతేకాదు కుమారుడా, దేవుడు నీ గురించి చెప్పినప్పుడు నేను, మీ అమ్మ శారా అనేక సంవత్సరములు వేచియున్నాము. కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అన్న దేవుని వాగ్దానం నెరవేరడానికి మేము అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టింది. అయితే ఒకరోజు దేవుడు ఇలా అన్నాడు, అబ్రాహామా, నేను మళ్లీ ఈ కాలమునకు వస్తాను. అప్పటికి నీ భార్య అయిన శారా ఒక కుమారునికి జన్మనిచ్చి ఉంటుంది. ఎందుకు శారా నవ్వింది? ముసలితనంలో కుమారుణ్ణి ఎలా కంటుంది అని ఆమెకు అనుమానమా? నేను నవ్వలేదు యెహోవా. లేదు, నీవు నవ్వావు. నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంటే నేను అన్నింటికీ మూలము, మరియు నాకు సాధ్యము కాని కార్యము ఏదీయూ లేదు. సమస్తము నా శక్తికి లోబడి ఉండును. నేను వాగ్దానం చేసినట్లు వచ్చే నాటికి మళ్లీ వస్తాను. అప్పటికి శారాకు కుమారుడుంటాడు. దేవుడు అందుకే నీకు ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. అబ్రాహామా, నీకు కలిగిన ఒక్క కుమారుని, అనగా నీవు ఎంతో ఇష్టపడే నీ కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళుము. అక్కడ నేను చెప్పబోయే పర్వతాలలో ఒకదానిమీద అతడిని దహనబలిగా అర్పించుము. నా కుమారుడా ఇస్సాకు, నిద్రలేవుము. మనం ప్రయాణమై వెళ్లవలసి ఉంది. నీవు నాతో రావాలి. మనం త్వరగా బయలుదేరాలి. ఇది దేవుని ప్రత్యేకమైన కోరిక. నీవు నేను మాత్రమే వెళ్ళాలి. నాన్నగారు, మన దగ్గర నిప్పు కట్టెలున్నాయి, కానీ పొట్టేలెక్కడా? నా కుమారుడా, దహనబలికి కావలసిన గొర్రెను దేవుడే ఇస్తా. దేవా, నీవు అడిగిన దానిని చేయడానికి నాకు ఈరోజు శక్తిని, ధైర్యాన్నివ్వు. అబ్రాహామా, అబ్రాహామా, ఆ బిడ్డ మీద నీ చెయ్యి వేయవద్దు. అతనికి ఏ హాని చేయవద్దు. నీవు నిజంగా దేవునికి భయపడువాడవని నేను నమ్ముచున్నాను. నీకున్న ఒక్కగానొక్క కుమారుని కూడా నాకివ్వడానికి నీ వెనుకాడలేదు. దీని ద్వారా నీ విశ్వాసము మరియు భక్తి నాకు స్పష్టంగా తెలిసింది. నీ భూలోకంలోని సంతతి అంతయు నీది అగునట్లు నిన్ను ఆశీర్వదించెదను.